సిద్దిపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 25,000 మిత్తి కడితే నీకు 1,90,000 మాఫీ అవుతుంది అన్నారు. ఎందుకు కట్టాలి? నువ్వు వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పి పాక్షిక రుణమాఫీ చేస్తున్నావు. పాపమా సుధాకర్ నమ్మి 25,000 రూపాయలు అప్పుకు తెచ్చి మిత్తి కట్టిండు బ్యాంకులో. కట్టి 6 నెలలు అయింది. ఈ రోజుకు సుధాకర్కు 1,90,000 రుణమాఫీ కాలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మోకిడి మోహన్ రావట 1,05,000 రూపాయలు ఈయనకు రుణమాఫీ కాలేదు. సుందు బాలరాజు 57,000 మాఫీ కాలేదు. సిద్ధన్నపేట రాజయ్య 1,60,000 మాఫీ కాలేదు. ఎల్లుపల్లి రాజమల్లు 50,000 మాఫీ కాలేదు. పూసల తిరుపతి 98,000 మాఫీ కాలేదు. కొమ్ము దేవవ్వ 1,30,000 మాఫీ కాలేదు. ఇట్లా ఎంతో మంది ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వాస్తవానికి ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి మాట నమ్మి ఆగమైపోయింది. ఈ గాలిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు, ఆయనకు 2 లక్షల మీద అప్పు ఉన్నది. ఉంటే 68,000 బ్యాంకు రిసిప్ట్ 68,500 రూపాయలు నువ్వు మీద 2 లక్షల మీద ఉన్నది నువ్వు కడితే తెల్లారే పైసలు వేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు. ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడతాడు అనుకుంటారు ఎవడన్నా? కృషిలో వెనకడ గవర్నమెంట్ రా అన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నవంటే ఏదో అధికారం కోసం మాట్లాడినవన్న ఓ లెక్క. కానీ ఇలా కుర్చీలో కూర్చొని కూడా అబద్ధాలు ఆడతాడా? రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పాపం ఈ సత్తయ్య 68,500 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టిండు. 3 రూపాయల మిత్తికి తెచ్చి కడితే ఈ 68,500కి మిత్తి పడుతుంది. ఈ 2 లక్షలు ఇవాళకి కూడా మాఫీ కాలే. ఈ సత్తయ్య ఇవాళ గ్రామ సభలో దరఖాస్తు ఇచ్చిండు. ఇంకొక ఆమె ఇంగోలు అంజవ్వ పాపం ఈమె 2 లక్షల మీద అప్పు ఉంటే కట్టమంటే 78,500 రూపాయలు 2 రూపాయల మిత్తికి తెచ్చి అంజవ్వ కట్టిందట. రేవంత్ రెడ్డి మాటలు టీవీలో చూసి అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు ఈ 78,500 2 లక్షల మిత్తి కడితే నాకు 2 లక్షల మాఫీ అవుతుంది, నాకు పైసలు పడుతుంది అని పాపం 2 రూపాయల మిత్తికి తెచ్చి అంజవ్వ 78,500 కడితే ఇప్పుడు ఆ మిత్తికి మిత్తి అవుతున్నది. అసలు 2 లక్షలు ఇంతవరకు మాఫీ చేయలేదు. ఇదేనా రేవంత్ రెడ్డి? నువ్వు హైదరాబాద్లో కూర్చొని ఇక రుణమాఫీ అయిపోయింది మొత్తం చేసి ఇవన్నీ కూడా 2 లక్షల మీద ఉన్న వాళ్ళు ఇంకా గిన్ని దరఖాస్తులు ఉన్నాయి. ఒక్క గాలిచెర్లపల్లి గ్రామంలో 43 మంది 2 లక్షల లోపు ఉన్నవాళ్ళు 2 లక్షల మీద ఉన్నవాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారు. అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అర్థం ఇది. అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు, మోసాలు. రుణమాఫీ అయిపోయిందని ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు. గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి నువ్వు చెప్పింది 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు. కానీ చేసింది 16-17 చేసినావు. సగం కూడా చేయలేను. సగం చేయలే, మొత్తం అయిపోయిందని చేతులు లావట్యం. రా, దమ్ముంటే ఊర్లోకి రా, గ్రామ సభల్లో రా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్లో కూర్చుండు కాదు, ఏ ఊర్లో గ్రామ సభకు వస్తావు రా, నేను కూడా వస్తా, పోదాంపా. ఇప్పుడు ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా గ్రామ సభలు. ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి. పోలీసులను పెట్టుకొని పోలీస్ పహార మధ్య ఎవడన్నా మాట్లాడితే వాడిని గొంతు నొక్కుతున్నారు, మాట్లాడితే కేసులు పెడుతున్నారు, మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు. అంటే ఇలా పోలీసులు అడ్డం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు. నవంబర్ 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి మహబూబ్నగర్లో చెక్ ఇచ్చిండు. ఇగో ఇది థర్డ్ లిస్టు, నేను 2,750 కోట్ల చెక్ ఇస్తా అన్నాడు. నవంబర్ 30 పోయి ఇవాళ జనవరి 22, 2 నెలలైనా చెక్ పాస్ కాదు. అంటే డమ్మీ చెక్ ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నువ్వు ఉత్తుత్త చెక్ ఇచ్చినావా ఏంది? ఇంత మోసం ఉంటుంది. నవంబర్ 30 నాడు 2,750 కోట్లు రైతులకు ఇస్తున్నా, ఇక పడుతుండే రేపు పొద్దుగాల బ్యాంకులో అన్నాడు. 2 నెలలైనా చెక్ పాస్ కాదా? అంటే ఉత్తుత్త చెక్ ఇచ్చినావా? నీ చెక్కు చెల్లలేదా? చెక్కు బౌన్స్ అయిందా? రేవంత్ రెడ్డి చెక్కు బౌన్స్ అయితే మరి ప్రభుత్వానికి ఇజ్జతే లేనట్టుగా. మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినావా? నిజంగా ఎందుకు చెక్కు పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నవంబర్ 30 నాడు రైతుల మీటింగ్ పెట్టి చప్పట్లు కొట్టించుకున్నావు నువ్వు ఆ రోజు. ఇక చెక్ ఇస్తున్నా 2,750 కోట్లు అన్నావు. చప్పట్లు కొట్టించుకుంటేవి
ఊరిస్తివి అవతల వత్తివి. మరి ఏమైంది ఆ చెక్కు ఎందుకు పాస్ కాలేదని అడగవా? నీకు బాధ్యత లేదా? ఫైనాన్స్ మినిస్టర్కు బాధ్యత లేదా? ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఏమైంది ఆ చెక్కు? లిస్టులో పేరు వచ్చి కూడా 2 నెలలు అయింది, మాకు డబ్బులు పడలేదు అని గ్రామ సభలో పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు. మా బాలయ్య అడిగిండి ఇప్పుడు నన్ను, మా సుధాకర్ అడుగుతుండే ఎప్పుడు పట్టాయి సార్